హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బుజ్జి, బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను పిల్లలకి? అయితే ఏం చేయాలో ఆలోచిస్తున్నా అనమాట. అంటే చపాతి చేద్దామంటే టైం లేదు, పిండి కలిపి చేసే వరకు లేట్ అవుతుంది. ఇంకా రాత్రి అన్నం అయితే వాళ్ళు కొద్దిగానే తిన్నారు కాబట్టి ఈ అన్నం ఉంది, దీన్ని వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసి తినిపించి పంపిస్తాను. ఇంకా మధ్యాహ్నం అయితే అన్నం కూర వండి అయితే పంపిస్తాను అనమాట. ఇది వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టం కదా, నువ్వు చెయ్యి, చాలా బాగా చేస్తావు కదా, వాళ్ళకి ఇష్టం కాబట్టి నువ్వు చెయ్యి. నేను వాళ్ళకి స్నానాలు చేపిస్తా. సరే. మా వారు ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేస్తారనమాట, అందుకే తననైతే చేయమన్నా. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళ నైట్ కూడా సరిగా అన్నం తినలేదు, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే టైం కూడా లేదు. ఇప్పుడైతే వాళ్ళకి స్నానాలు చేయించాలి, ఇంకా లేవలేదు. నేను లేపుదామంటే వాళ్ళే లేచేటట్టున్నారు. నువ్వు ఇవి రెడీ చే. ఎగ్ మసాలా, ఇంకా రెడీ అయితే అవుతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా చేసేసింది. మొత్తానికైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇక్కడైతే పిండి కలుపుతున్నాము చపాతీ కోసం అయితే. అదే
గంటల మసాలా కొంచెం చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. పిల్లల్ని పంపించేసిన ఇంకా చపాతీ కోసం చేసాను కదా, ఇవైతే టీలో ముంచుకొని తింటున్నాం అనమాట. మేమైతే టీలో ముంచుకొని అయితే తింటున్నాం అనమాట. చపాతీలు చూడండి ఇప్పుడే చేసినాం. వేడి వేడి టీలో చపాతీలు ముంచుకోవడం చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఇష్టం అనమాట. పిల్లల్ని పంపించి ఇంకా మేమైతే ఇప్పుడు నెమ్మదిగా ప్రశాంతంగా టీ చేసుకొని చపాతీలు చేసుకొని అయితే తింటున్నాం అనమాట. ఇలా రోల్ చేసుకొని తింటే లంచ్ బాక్స్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నాం? ఈ రోజు వాళ్ళకు ఫుల్ డే కదా, బాక్స్ కోసం అయితే చిక్కుడుకాయ కర్రీ అంటే చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంకా వాళ్ళకి తినిపించి రెడీ చేయించి పంపించిన. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే వంట అయితే చేయలేదన్నమాట. ఇంకా ఈ రోజు నుండి ఫుల్ డేస్ కదా, అందుకోసమే చిక్కుడుకాయ ఫ్రై చేసి ఇప్పుడు బాక్స్ పెట్టి అయితే పంపించాలన్నమాట. చిక్కుడుకాయ ఫ్రై నైటే తెంపిన. ఇంకా పొద్దున్నే ఇవన్నీ చించి వండాలంటే లేట్ అవుతుంది కాబట్టి పొద్దున్నే నైట్ కట్ చేసి రాత్రి కట్ చేసి పెట్టిన. ఇప్పుడైతే కడిగి ఫ్రై చేస్తా. వండగానే పిల్లలకైతే బాక్స్ కొనపోవాలి, స్కూల్కి టైం అవుతుంది. మీ క్యాన్ తేవాలని ఎప్పటి నుండో అనుకున్నా, ఇప్పుడు తెచ్చిన. ఇన్ని రోజులు తెమ్మంటది ఏమి తెలియదు. చాలా బాగుంది ఇది పట్టుకోవడానికి బాగుంది. క్లీన్ చేయడానికి కూడా ఈజీగానే ఉంది. కాకపోతే ఆ వంట నూనె క్యాన్ కడగాలంటే మస్తు టైం పట్టింది. ఈ క్యాన్ అయితే చాలా బాగుంది చూడడానికి. మళ్ళీ అది క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగానే ఉంటున్నది. ఇన్ని రోజులు తెద్దాం అనుకున్నా, అసలు కుదరలేదు. ఇప్పుడైతే తీసుకొచ్చిన మంచిగా ఉంది. ఇంకా ఈ క్యాన్ అయితే కడగలేకపోయినా నేను. కడగని పక్కకు పడేద్దాం అనుకున్నా, కానీ ఇక మంచిగా హాట్ వాటర్ సర్ఫ్ వేసి అయితే క్లీన్ చేసిన. ఇది కడిగినాక క్యాన్ తీసుకొచ్చిండు. ముందే తీసుకొస్తే ఇది అడగకపోతుంది. నేను కూడా తీసుకురాపోతుంది కానీ అది కడుగుతుంటే బాగా కష్టపడ్డావు కదా. అయినా ఇది తర్వాత ఇలా ఆయిల్ పోయొచ్చు, తర్వాత పోస్తా. వాడు ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నా. ఆయిల్ కాగి అలాగే 1/2 స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాతనే పచ్చిమిర్చి అయితే వేస్తా. పచ్చిమిర్చి వేస్తాను. ఆనియన్స్ కూడా వేసిన. వాటర్ అంతా పక్కన, ఇందులో వాటర్ తీసి పక్కన పెడతాం. ఆనియన్స్ ఇంకా ఫ్రై అవ్వాలి. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాం.
కొంచెం పసుపు వేసి కలిపితే కొంచెం పసుపు వేసి కలిపినా తర్వాత ఇంకా చిక్కుడుకాయ ముక్కలు వేసేస్తే అయిపోతుంది. చిక్కుడుకాయలు అయితే మంచిగా లేతగా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది ఇట్లాంటి చిక్కుడుకాయలు ఫ్రై చేస్తే. కాకపోతే ఉడకే వరకు కొంచెం టైం పడుతుంది. ఇంకా మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా ఇలా వాటర్ అయితే పోయొద్దు. జస్ట్ చిక్కుడుకాయలన్నీ ఉడికినాక కొంచెం సాల్ట్, కొంచెం కారం, లాస్ట్ కొత్తిమీర వేస్తే అయిపోతుంది. సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేయడం వల్ల చిక్కుడుకాయ ముక్కలు తొందరగా ఉడుకుతాయి. చిక్కుడుకాయలు మనకు నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ లేదంటే మామూలుగా ఎప్పుడు తిన్నా కూడా ఎక్కువ క్వాంటిటీతో తింటే మనకు జీర్ణశక్తి అనేది మంచిగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఫ్రై చేసుకొని తిన్నా లేదంటే కర్రీ చేసుకొని తిన్నా కూడా మంచిదన్నమాట. అందుకోసమే ఎక్కువ నేనైతే మధ్య మధ్యలో వీక్లీ 1 టైం అయినా చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తూ ఉంటాను అన్నమాట. ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే ఉడికినాయి. ఒక 1 స్పూన్ కారం అయితే వేస్తున్నా. 1 స్పూనే చాలు. ఎందుకంటే పచ్చిమిర్చిలు వేసినా ఎక్కువ కారం వేసినా కూడా అసలు టేస్ట్ వేరేలా ఉంటుంది అన్నమాట. కొంచెమే కారం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసమే 1 స్పూన్ వేసిన. ఇంకా 1 స్పూన్ వేయంగానే కలిపేసి కూడా కొంచెం ఉడికించుకోవాలి. రెడీ అయిపోయింది చిక్కుడుకాయ ఫ్రై. ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి, చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక అన్నం ప్లేట్లో కొంచెం ఆరేసిన తర్వాత టిఫిన్ కలిపి అయితే అన్నం ఆరేసి కర్రీ కలిపి బాక్స్లో పెట్టి పిల్లలకైతే పంపించాలి.